Sita Ramul Garu to light up the lamp, and let us pray the Lord Ganesha to make success of our event. So I please welcome sir. श्री गणेशाय धीमहि गानचतुराय गानप्राणन्तरात्मनि गानोत्सुकाय गानप्राणाय गानान्तरात्मनि. Thank you. Sir, Nikhil sir and Balram sir onto the stage. Sita Ramul Garu onto the stage. వేదికను అలంకరించిన చైర్మన్ నిఖిల్ గారికి, బలరాం గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మనం పిల్లలకు చెప్పేది ఏం లేదు. పిల్లలకు నేను ఓన్లీ రెండే విషయాలు చెప్తాను అనుకుంటున్నాను. ఏంటంటే సెల్ ఫోన్ వాడద్దు ఎక్కువగా. అసలు సెల్ ఫోన్ పట్టుకోవద్దు. అసలు పట్టుకుంటేనే డేంజర్. ఎందుకంటే అందులోంచి రేడియేషన్స్ వస్తుంటాయి. ఆ రేడియేషన్ ఎంత డేంజర్ అంటే రోజుకు 1 గంట చొప్పున సెల్ ఫోన్ పట్టుకుంటే ఒక 10 సంవత్సరాల్లో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. మరొకసారి చెప్తున్నా వినండి, రోజుకు 1 గంట చొప్పున సెల్ ఫోన్ పట్టుకుంటే 10 సంవత్సరాలలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం పిల్లలు కూడా సెల్ ఫోన్ మనం నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవద్దు. తల పక్కన పెట్టుకుని జనరల్గా పడుకుంటాం. అది మంచిది కాదు. ఎందుకంటే రేడియేషన్ వస్తుంటాయి. పక్కన మంచం పక్కన వస్తుండేసి ఆ స్టూల్ మీద పెట్టుకోవాలి. తల పక్కన ఎప్పుడు పెట్టుకొని పడుకోకూడదు. ఇప్పుడు పిల్లలను కూడా ఎక్కువ వాడనియద్దు ఎక్కువగా సెల్ ఫోన్. జస్ట్ ఓన్లీ రోజుకు ఒక 10 నిమిషాలు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఏదైనా వీడియో గేమ్స్ కానీ ఏదైనా మంచి మంచి విషయాలు కూడా ఫోన్లో కూడా ఏమైనా యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడనియద్దు. తర్వాత కూల్ డ్రింక్స్ పిల్లలు
6 years లోపు పిల్లలు అసలు కూల్ డ్రింక్స్ తాగకూడదు. మనం పిల్లలకు 1 year పిల్లలు 2 years పిల్లలకే కూల్ డ్రింక్ తాగుతుంటాం, తాగనానా అని. 6 years ఏజ్ వరకు కూడా కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. కూల్ డ్రింక్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్. అవి తాగితే పళ్ళు పాడవుతాయి, పేగులు పాడవుతాయి, ఎసిడిటీ వస్తుంది. అది ఈ ఫోన్ కూడా 16 years వరకు అసలు ఫోను వాడకం చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, బ్రెయిన్ క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉంటుందో 16 years లోపు పిల్లలకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 5 times ఎక్కువ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల 5 times ఎక్కువ ఉంటుంది. సో అంత డేంజరస్, పిల్లలు వాడితే అంత డేంజరస్ అనమాట ఈ సెల్ ఫోన్. ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లల పెంపకం, పిల్లల్ని ఎలా పెంచాలి. సో ఇది ముఖ్యంగా ఎవరికి అవసరం? తల్లిదండ్రులకు అవసరం, ఉపాధ్యాయులకు అవసరం. దాని గురించి నేను ఒక 10 నిమిషాలు చెప్తాను. పిల్లల్లో ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక మనస్తత్వం ఉంటుంది. మరి ఈ మెంటాలిటీ అనేది ఎలా తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది? సిక్స్ ఇయర్స్ ఏజ్ వచ్చే లోపలనే 90% మెంటాలిటీ తయారవుతుందండి. మరొకసారి చెప్తున్నా వినండి, 6 years ఏజ్ వచ్చే లోపలనే 90% మెంటాలిటీ తయారైపోతుంది. సో అందుకోసమే మనం పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వయసు వరకు మన పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ మెంటాలిటీ అనేది ఎలా తయారవుతుంది? సరే, ఎప్పుడు తయారవుతుందంటే 6 ఏళ్ళ లోపల. అసలు ఎలా తయారవుతుంది మెంటాలిటీ అంటే ఒక ఫార్ములా ఉన్నది సైకాలజీలో. ఏంటంటే మెంటాలిటీ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ప్లస్ ఎన్వైరాన్మెంట్. ఎన్వైరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్. మనం జనరల్గా ఎన్విరాన్మెంట్ అంటారు, యాక్చువల్గా ఎన్వైరాన్మెంట్. అయితే మెంటాలిటీ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ప్లస్ ఎన్వైరాన్మెంట్. సో హెరిడిటీ అంటే వంశపారంపర్యం. అంటే తల్లిదండ్రులకు ఏ గుణాలు ఉంటాయో, ఏ అలవాట్లు ఉంటాయో అవే పిల్లలకు వస్తాయి. ఇంకా అంతేకాకుండా ఎన్వైరాన్మెంట్ కూడా పిల్లల మీద ప్రభావం ఉంటుంది. ఎన్వైరాన్మెంట్ అంటే పరిస్థితులు అంటే ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు. పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రవర్తన వల్ల కూడా పిల్లల మీద మెంటాలిటీ మారిపోతుంటుంది. టీచర్స్ ప్రవర్తన వల్ల కూడా పిల్లల మెంటాలిటీ మారిపోతుంది. మీరందరూ వింటారు ఒక సామెత, 6 నెలలు సాంగత్యం చేస్తే వారు వీరు వారవుతారు. సో వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ అలవాట్లు వాళ్ళకి వస్తాయి. సో తల్లిదండ్రులు ఏ అలవాట్లు ఉంటే అవే పిల్లలకు అలవాట్లు వస్తుంటాయి. ఫ్రెండ్స్కి ఏ అలవాట్లు ఉంటే అవే అలవాట్లు మనకు వస్తుంటాయి. టీచర్స్కు ఏ అలవాట్లు ఉంటే అవే అలవాట్లు పిల్లలకు వస్తుంటాయి. సో మనము అందుకే ఈ 6 ఏళ్ళ వరకు లోపల వయసు వరకు మన తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ మీ ప్రవర్తన పిల్లల మీద పడుతుంది, మీరు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు అని మీరు రోజు అనుకోవాలి కంపల్సరీగా, తల్లిదండ్రులు టీచర్స్. సో అందుకని మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి మీ ప్రవర్తన పిల్లల ముందు. మొత్తం మనం చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని రోజు తిరుగుతున్నారు అనుకోండి, పిల్లలు కూడా అనేది తిట్టడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు శాంతంగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా శాంతంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఇతరులను విమర్శిస్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా విమర్శించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పాజిటివ్గా ఆలోచిస్తే పిల్లలు కూడా పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, ఉత్తములు అధములు ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు
అధములు ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు, మధ్యములు పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటారు. అంటే అధములు ఇతరుల గురించి ఆలోచించడం అంటే ఇక వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, అట్లా ఇతరుల గురించి ఆలోచించడం. వాళ్ళు అధములు అన్నట్టు, లో క్లాస్ అన్నట్టు. సో మధ్యములు పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటారు. అంటే ఈ పరిస్థితి బాగాలేదు, మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో ఏసీ లేదు, మా ఊళ్ళో పరిస్థితులు బాగలేవు, ఇట్లా పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటారు. ఉత్తములు తన గురించి ఆలోచిస్తారు, తనలో ఉన్న లోపాలు తెలుసుకొని వాటిని సవరించుకోవడం గురించి ఆలోచిస్తుంటారు. సో మీరు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు. మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే అది పిల్లలకి పడుతుంది, పిల్లలు కూడా అలాగే తయారవుతారు, అది నేర్చుకుంటారు మనం చూసి. తర్వాత పిల్లల్ని ఎప్పుడు కూడా మనం తిట్టకూడదు, కొట్టకూడదు. అసలు వేరే దేశాల్లో అయితే పిల్లల్ని కొడితే ఆ పిల్లవాడు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చి అరెస్ట్ చేస్తారు తల్లిదండ్రులని. ఎందుకంటే పిల్లల్ని తిట్టినా కానీ పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది, సృజనాత్మకత తగ్గిపోతుంది, ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, మెమరీ పవర్ తగ్గిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పిల్లల్ని మనం చేతులా ఖరాబ్ చేసుకున్న వాళ్ళైతాం. సో అందుకోసం పిల్లల్ని ఎప్పుడు కూడా కొట్టకూడదు, తిట్టకూడదు. మరి మీరు అనొచ్చు, పిల్లలు ఏమైనా చెడ్డ పని చేస్తే ఎట్లా? చెడ్డ పని చేస్తే ఏదైనా చెడ్డ పని చేస్తే, ఏదైనా పాడు పని చేస్తే వాళ్ళకి అర్థం కావాలంటే కొడితేనే అర్థమవుతుంది, తిడితేనే అర్థమవుతుంది అని మనం అనుకుంటాం జనరల్గా. కానీ అది తప్పండి. కొట్టినా తిట్టినా కానీ వాళ్ళకు ఏం అర్థం కాదు, ఇంకా మొండిగా తయారవుతారు పిల్లలు. వాళ్ళు చేసిన తప్పేంటో మనం ఫస్ట్ శాంతంగా ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చేయొద్దు, ఇలా చేయాలని మంచిగా సావధానంగా శాంతంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది, మనం టైం ఇవ్వాలి కొంత. మనకు ఓపిక చాలా ఉండాలి, తల్లిదండ్రులకు చాలా ఓపిక ఉండాలి. సహనంతో అసాధ్యమైనవి సాధించవచ్చు, అసహనంతో అమూల్యమైనవి కోల్పోవాల్సి వస్తుంది. తర్వాత పిల్లల్ని ఎప్పుడు కూడా భయపెట్టవద్దు, శాసించవద్దు, బెదిరించవద్దు, అధైర్యపరచవద్దు. పిల్లల్లో ధైర్యాన్ని పెంచాలి మనం. తర్వాత పిల్లల్లో మోరల్ వాల్యూస్ పెంచాలి. పిల్లలకు రోజు ఫస్ట్ మనం కొన్ని నీతి కథల పుస్తకాలు ఉంటాయి కదా, కొన్ని లేకపోతే యూట్యూబ్లో కూడా కథలు దొరుకుతాయి, పుస్తకాలు ఉంటాయి, అవి ఫస్ట్ మనం చదవాలి. రోజుకు ఒక నీతి కథ చదివి పిల్లలకు చెప్పాలి. దాని ద్వారా వాళ్ళకు మోరల్ వాల్యూస్ పిల్లల్లో పెరుగుతాయి. కంపల్సరీగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, రోజుకు ఒక నీతి కథ కంపల్సరీగా పిల్లలకు చెప్పాలి. ప్రతి నీతి కథలో చెప్పిన తర్వాత అందులో ఉన్న నీతి ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందులో ఉన్న మోరల్ వాల్యూ ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా వాళ్ళల్లో మోరల్ వాల్యూస్ పెరుగుతాయి పిల్లల్లో. తర్వాత సైకాలజీలో ఏం చెప్పబడిందంటే, 6 ఏళ్ళ వరకు పిల్లల వయసు 6 ఏళ్ళ వచ్చేంత వరకు పిల్లలను మనము రాజులాగా చూడాలి.
రాజు లేకపోతే రాణిలాగా చూడాలి. అంటే రాజు కానీ రాణి కానీ మనం తిడతామా? తిట్టాము. చాలా రెస్పెక్ట్ ఇస్తాం రాజు కానీ రాణి కానీ. అట్లా ఉండాలి మనం. పిల్లలకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎప్పుడు కూడా తిట్టకూడదు, కొట్టకూడదు. తర్వాత 7 నుంచి 14 సంవత్సరాల వరకు యువరాజులాగా చూడాలి. ప్రిన్స్ ప్రిన్సెస్ లాగా చూడాలి. తర్వాత 14 ఏళ్ళ వయసు తర్వాత ఫ్రెండ్ లాగా చూడాలి. తర్వాత పిల్లలకు చిన్న పిల్లలకు కూడా మనం చిన్న పనులు నేర్పియాలి. వాళ్ళలో వర్క్ కల్చర్ పెంచాలి. ఎందుకంటే ఖాళీగా ఉంటే మళ్ళీ టీవీ చూస్తుంటా అంటారు, లేదా ఫోన్ చూస్తుంటా అంటారు. అట్లా అందుకోసం వాళ్ళకు కొన్ని చిన్న పనులు చెప్పి చేయమని చెప్తుంటారు. పిల్లల్లో క్రమశిక్షణ నేర్పాలి మనం. అల్లరి చేస్తుంటే మనం విసుక్కుంటాం. అల్లరి పిల్లల జన్మ హక్కు. మనం కూడా అలా చేసాం కదా చిన్నప్పుడు. కాబట్టి మనం కొద్దిగా అల్లరి చేసినప్పుడు మనం కొద్దిగా శాంతంగా ఉండి, మరీ ఎక్కువ అల్లరి చేస్తే వాళ్ళకు కొంచెం సంజాయించాలి. అంతేగాని ఎప్పుడు కూడా విసుకోకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. పిల్లలను స్వేచ్ఛా వాతావరణంలో పెంచాలి. ఎంత స్వేచ్ఛ ఇస్తే అంత వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది వాళ్ళలో. టీచర్స్ కూడా ఎట్లా బిహేవ్ చేయాలంటే, తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రేమ టీచర్లు కూడా చూపించాలి పిల్లల మీద. నా పిల్లలే అనుకొని ప్రేమగా ప్రేమ వాళ్ళ మీద కురిపియాలి. టీచర్స్ కూడా ఎప్పుడు కూడా తిట్టకూడదు, కొట్టకూడదు. మనం లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలి పిల్లల మీద. ఈ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తే దానివల్ల ఏమైందంటే పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత పిల్లలు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కరెక్ట్గా చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. రోజుకు ఒక్కసారైనా పిల్లల్ని అప్రిషియేట్ చేస్తుండాలి. దానివల్ల వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత భార్య భర్తలు మీరు ఎప్పుడన్నా మీ భార్య మీద కానీ మీ భర్త మీద కానీ కోపం వచ్చినప్పుడు తిట్టాలనుకుంటే పిల్లలు లేని చోట తిట్టాలి. పిల్లల ముందు తిట్టకూడదు. సెపరేట్గా వేరే రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ తిట్టుకోవాలి. అంతేగాని పిల్లల ముందు తిట్టుకోకూడదు మీరు. దానివల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పిల్లల్లో వాక్చాతుర్యం కూడా తగ్గిపోతుంది. పిల్లల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. పిల్లల ముందు మీరు గొడవ పడితే తర్వాత పిల్లల్ని రోజంతా చదువుకోమని ఒత్తిడి చేయొద్దు. ఒత్తిడి వల్ల పిల్లల్లో ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, మెమరీ పవర్ తగ్గిపోతుంది. ర్యాంకు తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అలాంటివి కాదు. మంచి చదువుకోవాలని అది చెప్పాలి. కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని నేర్పితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మీద వీళ్ళకి జెలసీ ఉంటుంది. పిల్లల్లో జెలసీ ఉంటుంది, జెలసీ పెరుగుతుంది పిల్లల్లో. సో అలా అందుకోసం పిల్లలు మంచి చదువుకోండి అని చెప్పండి. అంతేగాని ఊరికే చదవండి అని ఒత్తిడి చేయకూడదు పిల్లల్ని. తర్వాత పిల్లల్ని కంపల్సరీగా రోజుకు ఒక ½ గంట అయినా కంపల్సరీ ఆడుకోనివ్వాలి. ఆటలు పిల్లల్లో క్రియేటివిటీ పెంచుతాయి, ఇంటెలిజెన్స్ పెంచుతాయి, మెమరీ పవర్ని పెంచుతాయి. పిల్లలు ఫ్రెండ్స్తోనే కాకుండా మీరు కూడా పిల్లలతో ఆడుకోవాలి రోజు కంపల్సరీగా ఒక 10 నిమిషాలన్నా. అప్పుడు పిల్లలకు మీ మీద ప్రేమ పెరుగుతుంది. తర్వాత పిల్లలను వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు ఎప్పుడు కూడా. వాడు బాగా చదువుతున్నాడు నీకంటే,
వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు 10th ర్యాంక్ వచ్చింది, ఇలా కంపారిజన్ చేయకూడదు ఎప్పుడు కూడా. కంపారిజన్ చేస్తే పిల్లల్లో జెలసీ పెరుగుతుంది. టీవీ కూడా పిల్లలు ఎక్కువగా చూస్తే పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది, ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా చూడండి. స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, రాత్రి పడుకునే ముందు మీరు ఏ ఆలోచనలు అయితే చేస్తారో ఆ ఆలోచనలు సబ్కాన్షియస్ నిద్రపోయిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్లోకి చొచ్చుకొని పోతాయి. ఒకే విధమైన ఆలోచనలు కొన్నాళ్ళు చేస్తూ పోతే మీ ప్రవర్తన తదనుగుణంగా మారిపోతుంది. అంటే ఏంటంటే, రాత్రి పడుకునే ముందు మంచి ఆలోచనలు చేస్తే మన మనస్తత్వం మంచిగా మారిపోతుంది. రాత్రి పడుకునే ముందు చెడు ఆలోచనలు వేస్తే మన మనస్తత్వం కూడా చెడుగా మారిపోతుంది. అయితే టీవీలో న్యూస్లో, ముఖ్యంగా న్యూస్లో కానీ సీరియల్స్లో కానీ అంతా క్రైమే. న్యూస్లో కూడా ఏముంటాయి, అన్ని మర్డర్లు, థెఫ్ట్లు, అన్నీ చెడు వార్తలే ఉంటాయి. టీవీలో కూడా సీరియల్స్లో కూడా అంతా క్రైమే ఉంటుంది. అత్త కోడలు సతాయించడం, కోడలు అత్త సతాయించడం, ఇలా అంతా క్రైమే ఉంటుంది. సో రాత్రి పడుకునే ముందు 1 అవర్ పొరపాట్లో కూడా టీవీ చూడకూడదు. ఎవరు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా రాత్రి పడుకునే ముందు 1 అవర్ టీవీ చూడొద్దు, న్యూస్ పేపర్ చూడొద్దు. మార్నింగ్ లేవగానే 1 అవర్ కూడా టీవీ చూడొద్దు, న్యూస్ పేపర్ చూడొద్దు. పిల్లలైతే ఈవినింగ్ 7 తర్వాత అసలు టీవీ కానీ, ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ ఏది కూడా పుట్టనియద్దు ఆఫ్టర్ 7 ఈవినింగ్. తర్వాత పిల్లల్లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఆల్ పవర్ ఈజ్ విదిన్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బిలీవ్ ఇట్. సమస్త శక్తి నీలోనే ఉన్నది, నీవు దేనినైనా సాధించగలవు, ఈ సత్యాన్ని విశ్వసించు అని స్వామి వివేకానంద చెప్పాడు. ఇది మనం పిల్లలకు ఫ్రీక్వెంట్గా చెప్తుండాలి. నీవు దేనినైనా సాధించగలవు. పిల్లలకు నేను కలెక్టర్ కావాలని ఉంటుంది కానీ నేను కాలేనేమో, నేను జడ్జిని కావాలని ఉంటుంది కానీ నేను కాలేనేమో అని పిల్లలు అధైర్యపడతారు. స్వామి వివేకానంద ఏం చెప్పాడు, సమస్త శక్తి నీలోనే ఉన్నది, నీవు దేనినైనా సాధించగలవు. పిల్లలు కూడా ఇది బోధించాలి, అప్పుడప్పుడు చెప్తుండాలి, మీరు ఏదైనా సాధించగలరు అని నమ్మమని చెప్పాలి. అట్లా కష్టపడితే మంచి ప్రణాళికతో, మంచిగా ఆత్మస్థైర్యంతో, మంచిగా దృఢ నిశ్చయంతో, పట్టుదలతో కష్టపడి పనిచేస్తే, ఇష్టంగా పనిచేస్తే నువ్వు ఏదైనా సాధించగలవు అని పిల్లలకు ప్రతిరోజు అప్పుడప్పుడు చెప్తుండాలి. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను. Thank you so much, sir, for your valuable words. It's really a pleasure to have you here on this day, on the special day of our first annual day of First Try IntelliTalks, LB Nagar. Thank you very much, sir, once again. Now I request Pavitra ma'am to give a speech on ours. Good evening to our chairman, sir, Nikhil sir, Balram sir, and our chief guest, Gajan Ramlu Garu, and our parents, teachers, cooperative staff, everyone. A very good evening and a warm welcome to our first annual day function of First Try IntelliTalks. It's a very special evening in the calendar of our school, as it's the first annual day of our school, and as a principal of the school, I'm humble and also at the same time feel very proud to be standing in front of you. My teachers and my students who work very hard to produce these results. With regard to our academics and also our activities, we balance them very dedicatedly. As in our today's function,
The main attraction is our kids. The journey with kids is so far has been very exciting, and teachers play a vital role in surpassing the hidden talent of our kids. What are the children going to become in future depends on what we teach them today. So here in First Try, we teach not only academics but also values. First Try IntelliTalks is considered to be one of the best preschool, not only about its education but also for its culture too. And I feel very proud to be a part of it. The progress of any institute depends upon the progress of any institute depends upon the committed staff, cooperative parents, and the pool of resources. And my special thanks to our caretakers who works continuously for kids. We are indeed lucky to have all this. As today is one of special and memorable day that we are going to remember it. Now, our pure and innocent tiny tots have done lots and lots of practice and are ready to double up the joy and add beauty to the celebration on this blissful event. So I request everyone to please encourage our kids while they are performing on the stage. Now, without taking much of the time, let's start the event. And I'm damn sure their performance shall definitely leave you mesmerizing. Thank you so much. Now we have a speech by our we have a speech by PP1 kids, Shaurya and Aiden. Everyone, my name is Aiden. I study in PP1. It's my pleasure to welcome you all on this day where we are celebrating our school's first annual day function. We welcome you all on behalf of First Class Teachers. Thank you, Vito, for making us and the love you have given us. Thank you. Hi all, my name is Shaurya. A warm welcome to all of us, my family. Now my friends are ready to love the performance with all joy. So don't stop clapping. Please sit and enjoy the show. And take back the brownies with you. Please put your hands together and give me some love and clap. Thank you. That's super kids. Thank you so much, Shaurya and Aiden. Take your seats. Of toddlers onto the stage to motivate our kids. Our shining stars, toddlers. What's going on? Ding ding. Celebrate Ding ding. Baby.
really great, children. To the dais to present Sports Day distribution to our shining stars. Ramlu garu, come on to the dais, please. Hello. Hi. Hello. Wait, sir, wait. distribution. For running race, first prize goes to Swasti. Tanvi. Okay, excellent. Bear walk, first prize goes to Viraj. And second prize goes to Vayu. Seed ball race, first prize goes to Yuvan. Ball balancing, first prize goes to Tridev Nanda. Tridev. Hello. Hi. Hello. Kiri. And second prize goes to Medansh.
together to clap our shining star. Thank you so much. Thank you so much. I request parents of toddlers to wait for the announcement to pick your mark, okay? Of nursery, blooming birds of nursery to come on to the dais. Parents, please join your hands to welcome our blooming birds. Come on, clap and cheer up our kids. Wow, that's great, children. Come on, please, parents, clap your hands. Wow, that was an amazing performance. Sir and Balram sir to come out to the dais.
request Balram sir to present the gifts. Forward. Second prize goes to B. Arti. B. Arti. Musical chair, first prize goes to Kriti. Kriti. Second prize goes to Vikansi. Vikansi, come forward. Balloon Battle, first prize goes to Ayansh. Second prize goes to Surya. Bowl in the basket, first prize goes to R. Advi. Second prize goes to Agya Ashika. Congratulations to all the winners. Parents, please join your hands to it. Congratulations, children. Parents of nursery to please kindly wait for the announcement to pick your ward. You can pick your toddler kids. Only the parents of toddler can go to the first floor and collect your ward. Sorry, pick your ward. Sorry, come on parents, please join your hands together to welcome our PP1 angels.
మేడం సార్కి ఇచ్చేయండి రైట్ ఒకసారి ఇచ్చేయండి హలో హలో రెడీ రెడీ మేడం మీరు కొంచెం బ్యాక్ ఉండండి కొంచెం బ్యాక్ హలో 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 సార్ సార్ ప్లీజ్ హలో 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 హాయ్ హలో 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 ఇలా చూడండి Lemon and spoon. First prize goes to Aiden. Aiden go friend. హలో Running race. First prize goes to Anirudh. సార్ ప్లీజ్ Second prize goes to Izan. Flag relay. First prize goes to Shaurya. Second prize goes to Vishwasharanya. Move friend Vishwasharanya. హలో హలో Congratulations to all the winners. I request parents to put your hands together. హాయ్ So please stay. Sorry, PP1. PP1 boys, parents, please be seated. Welcome them by clapping your hands.
ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ చికి చకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకరక హుకుముకురే టుకుముకురే చకలక విక్కో చిక్కో సిలిసిలిసిలిగో జగదుం చికి చకచో. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े Come on, parents, please, let's have a kids with your cats. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है यार आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़ा पे रहे खुद के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले Wow, what a rocking performance by our Grady Badges of PP2. Parents, once again, please give a huge round of applause. That's great, children. Hello, hello. Hi. Ready, sir. మహేష్ పిలిచాడు అది సార్ ఒక్కసారి చూపించమంటున్నావా సార్ ఒకసారి చూడండి పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి
Traffic game first prize. Okay. Nikila. Hello. Wait. Sir. Running race first prize goes to Manvit Reddy. Manvit Reddy. One leg jumping first prize goes to Daksha. Second prize goes to Aida Veda. Congratulations to all the winners. Nature. I think you all are eagerly waiting. I know. The talented turtles of PP1 onto the dais. Parents, come on, clap them and welcome them, the talented turtles of PP1 boys. Parents, let's clap and welcome them. Great talented children. Come on, parents, please clap and boost the boys. Loudly.
come photo. Wait, stop. Sir, wait. Sir, ఒకసారి జరిగి. Sir, ఒకసారి జరిగి. Done. మళ్ళీ వచ్చారు సీతారాం సార్ ఆయన చీఫ్ ఇంజనీర్ పిఆర్ మా నిఖిల్ సార్ వాళ్ళ అబ్బాయి క్లాస్మేట్ రిక్వెస్ట్ చేస్తే సారు టైం తీసుకుని మా స్కూలు ప్రోగ్రామ్ రండిస్తారంటే సార్ వచ్చాడు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బిఆర్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ టీచర్లు, ప్రిన్సిపాలు, ఆయలు, కొందరు పిల్లలు వీక్ ఉంటారు, కొందరు షార్ప్ ఉంటారు. ఆ వీక్ ఉన్నలను నారాజు కాకుండా వాళ్ళను ప్రోత్సహించి మంచిగా ధైర్యం చెప్పాలి. ఇంకోటి ముఖ్యంగా ఆయలు పిల్లలు చేరించుకున్నా ఏదించుకున్నా నవ్వుతూ వాళ్ళకు మంచిగా శుభ్రం చేసుడు అది ఇంపార్టెంట్. ఇంకొక బ్రాంచ్ పెట్టాలంటే వీళ్ళు ప్రిన్సిపల్ గారు ఓనర్ కంటే ఎక్కువ స్కూల్ మాదని కష్టపడి పనిచేస్తే స్కూల్ పేరు వస్తుంది. ఇంకో బ్రాంచ్ కూడా పెట్టవచ్చు. ఇంకో చిన్న విషయం, తల్లిదండ్రులకు పిల్లలు పంపిస్తారు. ఒక్కోసారి భర్త భార్య చికాకు ఉంటుంది, అటు అవన్నీ ఉంటాయి. ఏదున్నా కానీ పిల్లలను కూడా మంచిగా నవ్వుతూ నచ్చేపాలి. ఇంకోటి హస్బెండ్కు సంపాదించాలని ఉంటుంది, భార్య కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అయినా వారంకి ఒక్కోసారి పిల్లలు, భార్య, భర్త అందరు కలిసి ఒక 1-2 అవర్స్ బయటకు పోయి పిల్లలకు రిలీవ్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే మా అమ్మ, మా డాడీ మాకు వచ్చారు, మా పిల్లలతో మేము హాయిగా ఆట ఆడుతున్నామని అది ఒక్కటి వాళ్ళకి తృప్తి పెట్టి ఇవ్వాలి. మనం ఆ పిల్లల భవిష్యత్తు కొరకే మనం కష్టపడేది. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా పిల్లలు మంచిగా లేకుంటే మన శ్రమంతా వృధా అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మన సంపాదన కంటే ఎక్కువ మన పిల్లలను ఎట్లా చదువుతున్నారు, ఏం కథ అది స్టడీ చేయాలి. ఫోర్స్ చేయొద్దు. కొంచెము గేమ్స్ అని అవన్నీ చేయాలి. ప్రతి వీక్ ఒక 2-3 అవర్స్ పిల్లలు బయట తీసుకొని తిప్పాలి. పిల్లల తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే మెయిన్ తండ్రి ఎక్కువ పట్టించుకోరు. తల్లే వాళ్ళకు నవ్వుతూ చేస్తూ కోపపడకుండా వాళ్ళు ఏం తింటారు, ఏం కదా అన్నీ వాళ్ళని చూసి పెట్టాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. Now I welcome Balram sir to come on to the dais to honor our dance sir who is behind of all our performances, to honor him. Sir, wait. Now we have a surprise to all of our parents. So we have a lucky dip with all the kids' names. So we'll take out the 5 slips and we'll call the names. So those parents should come on to the dais, both the parents, father and mother. First name is parents of Vishwa Sharanya PP1. I request ma'am and sir, please come on to the dais. Vishwa Sharanya of PP1, of nursery. Parents of Viber Nursery. Parents of Ayansh PP1. I request both the parents to come on to the dais, please. Parents of Sridhar PP1. Parents of Daksha PP2. Sir and ma'am, Daksha, parent of PP2, please come on to the dais.
kids need practice, but the parents not. क्या कैमरा देखिए Come on, everyone, please clap and encourage them. That's great, parents. Wow. So expressive, parents. Really great of you. Great, parents. छेती सोने रात ना लंगे आ जावे आजा सोने रात ना लंगे छेती सोने रात ना लंगे आ जावे आजा सोने रात ना लंगे अलका दी करके छावा दिल ने तन कोल बिठावा तक तक दिल खैरा पावा आनिया तेरी आनिया ते Really great, parents. Really great. Please don't stop. Huge round of applause. Thanks to all parents. Really, that was great. Do enjoy. Sure, for spending your valuable time and making our event grand success. Thank you all the parents, students, everyone. Thank you so much. నేను ఫస్ట్ హ్యాండ్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను అది కాదు ఈ ఎంబసీ ఉందా దాంట్లో స్ట్రైట్ మెయింటైన్ చేసుకుంటున్నాను Yes, sir. ఒక్క సెకండ్ తీయాలి ఓకేనా రెడీ స్మైల్ చేయండి సార్ రెడీ మేడం సార్ ప్లీజ్ కెమెరా ఫోటో కెమెరా సార్ రెడీ సార్ రైట్ సార్ ఓకే మేడం స్మైల్ చేయాలి ప్లీజ్ రెడీ కెమెరా సైడ్ చూడండి రెడీ సార్ వెయిట్ సార్ ఓకే
దగ్గరకు ఉన్నారా తన వాళ్ళ దగ్గర ఇంకా దగ్గర రైట్ ఒకసారి ఇలా చూడండి ఒక్క సెకండ్ వేసుకు పెట్టుకో 3 డన్ ఓకే